ప్రేమ స్వరూపుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యము అనే మా యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని ఉంటున్న మీ అందరూ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. ఎన్నలైన ఆశీర్వాదములు మీకు మీ కుటుంబానికి దయచేయను గాక. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో మీ అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు ఈ కార్యాలన్నీ చేసిన మమ్మల్ని తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు ఆయన మాట్లాడుతున్న అమూల్యమైన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియ సంగమా. ఈరోజు ఆయన ఇస్తున్న వాగ్దానం ఏమిటి, వాక్యం ఏమిటి అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇరుకులో విశాలత అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. హల్లెలూయా. ఇది మానవ జీవితంలో రొటీన్గా జరుగుతున్నదే. మనిషి యొక్క జీవన విధానంలో 24 గంటల్లో కూడా ఇవన్నీ ఇప్పుడు మనం అనుభవిస్తున్నదే. కానీ తండ్రి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు ఇరుకులో ఉన్నవాడివి, నీకు విశాలత కలిగిస్తాను అన్నాడు. ఎందుగా మాట ఇచ్చాడు అంటే, ఇది ఎవరికి ఇచ్చాడు? మొట్టమొదటిసారిగా వాళ్ళ తాత తండ్రులైన ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల తర్వాత ఆనాడు జీవితం కొంతమందికి ఇచ్చాడు. వారి తర్వాత ఇదిగో మనకి ఇస్తున్నాడు ఈ వాగ్దానం. అయితే ఎవరికి ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు, ఎలా ఇస్తాడు అన్నదే ఈరోజు మన ప్రశ్న, సమాధానం కూడా కావాలి. ప్రియ సంగమా, ఇరుకులో విశాలత చేయవాడు ఆయనే. విడిగా జీవితానికి బ్రేక్ వేసేది కూడా ఆయనే. కనుక మన జీవితం ఆయన చేతిలో ఉంది కనుక, మనమే ఆయన చేతిలో ఉన్నాము కనుక, ఆయన ఏదైనా చేయదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. ఇలాగ మేలు పొందుకున్న వారు లోకంలో చాలామంది ఉన్నారండి. అయితే ఆ మేలు మన దగ్గరికి రావడానికి కొంచెము శ్రమ పడాలి, మనం తప్పదు, కొంచెం కష్టపడాలి. ఒక వ్యక్తి బాగా బాధలో ఉన్నాడు. ఆయన ఎంతో కాలం నుంచి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఎంతమంది ఏం చెప్పినా సరే వినిపించుకోకుండా ఆయన తండ్రి వైపే చూస్తున్నాడు. మరి ఇలాంటి వారికి ఇరుకులో విశాలత కలగజేయాలా లేదా? కానీ ఏ ఫలితం లేదు. రోజులు గడిచిపోయాయి, వారాలు గడిచిపోయాయి, నెలలు గడిచిపోయాయి, సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. కానీ ఆ వ్యక్తి జీవితంలో మేలన్నదే లేదు. అయితే అతని మనసు కూడా విరిగిపోయింది, విసుగుదల పుట్టేసింది. ఇంకా ఆయన ఏం చేశాడంటే, ఇంకా మార్గాన్ని విడిచిపెట్టేసి యథావిధిగా తన జీవనం గడిపోవడం చూసుకున్నాడు. ఎందుకంటే ఇరుగు పొరుగు వారు అన్న మాటలు, కుటుంబ సభ్యులు అన్న మాటలు, స్నేహితులు అన్న మాటలు ఆయన మనసును కలుషితం చేసేసింది. ఏమన్నారంటే, ఇంతకాలంగా నీవు ప్రార్థిస్తున్నావే, ఇంతకాలంగా మొరపెడుతున్నావే, ఇంతకాలంగా సన్నిధికి వెళుతున్నావే, ఏదయ్యా నీకు ప్రతిఫలము? ఎక్కడుందయ్యా ప్రతిఫలము అని ఆయనను హేళన చేశారు. ఆయనకి కూడా మనసు ఇరిగిపోయింది. ఎన్నో రోజులు, ఎన్నో వారాలు, ఎన్నో నెలలు ఎదురు చూశాడు. కానీ ఆయన జీవితంలో మేలు అన్నదే లేదు. అన్ని కీడు, అంతా కీడు, అంతా చీకటే, వెలుగన్నదే లేదు. అప్పుడు ఈయన కూడా అందరు చెప్పే మాటలు విని అతను ఏం చేశాడంటే మనసు వెరగొట్టేసుకున్నాడు. నేను ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం చెల్లించినా, ఇన్ని రకాలుగా ప్రాధాన్యపడినా ఎందుకు తండ్రి నా మీద కనుక చూపించలేదని మనసు వెరగొట్టేసుకున్నాడు. అయితే ఇంకా అలాగే అతని జీవనం గడుపుతుంటే ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక చుట్టాల అబ్బాయి వచ్చాడు.
చుట్టాలు వచ్చారు వాళ్ళ ఇంటికి. ఒక పెద్ద మనిషి వచ్చాడు, ఆయనతో పాటు ఇద్దరు కుమారులు వచ్చారు. వాళ్ళ ఇంటికి వచ్చారు, ఈయన ఆదరించాడు, వాళ్ళని ఇంట్లో చేర్చుకున్నాడు, వాళ్ళకి మంచి చెడ్డ చూశాడు, బాగానే ఉంది. వెళ్ళిపోయే ముందు ఆయన అన్నాడు, ఆ పెద్ద ఆయన అన్నాడు కదా, ఏవయ్యా నిన్ను కొంతకాలంగా చూస్తున్నాను, అప్పుడు ఎలాగున్నావు ఇప్పుడు ఎలాగున్నావు, అసలు జీవితంలో ఎదుగుదల లేదు, ఎందుకు ఏం జరిగింది అని అడిగినప్పుడు ఈయన సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడు వెళుతూ ఆయన ఏమన్నాడంటే, పెద్దాయన నువ్వు ఇంతకాలంగా ఎదురు చూస్తున్నావు కనుక మరికొంతకాలం ఎదురు చూడు, నీకు మేలు జరుగుతుంది అన్నాడు. కానీ ఆ మాట ఆయనకి ఇష్టంగా అనిపించలేదు, ఎందుకంటే చాలా కాలం చూశాడు, అతను కార్యం జరగలేదు. చెప్పాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తన కుమారుని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒక వారం గడిచాక మరొక వ్యక్తి వచ్చాడు వాళ్ళ ఇంటికి. ఆయన చెప్తున్నాడు, ఇదే మాట అన్నాడు. ఇదే మాట అని ఆయన ఏమన్నాడంటే, అయ్యా నీ ప్రార్థన ఆలకించే రోజు వచ్చేసింది అన్నాడు. ఈయనకి అర్థం కాలే, నేను చేసిన ప్రార్థన ఆలకించే రోజు వచ్చింది అంటాడు, ఏంటి ఇలాగ అంటున్నాడు అని. ఏం మాట్లాడలేదు. ఆయన బాగా చూసుకున్నాడు, పంపించేశాడు, వెళ్ళిపోయాడు. మరికొన్ని దినాలు అయ్యాక మరొక ఆయన వచ్చాడు ఆయన దగ్గరికి. వీళ్ళంతా వాళ్ళ స్నేహితులే, తెలిసిన వాళ్ళే. ఆయన ఇంటి చేర్చుకున్నాడు, ఆయనకి పరిచయం చేశాడు. ఆయన అంటాడు, నాయనా నీకు ఒక శుభవార్త తీసుకొచ్చాను అన్నాడు. ముందు వాడికంటే, రెండో వాడికంటే, మూడో వాడు ఏమన్నా అంటే, నీకు ఒక శుభవార్త తీసుకొచ్చాను, అందుకే నీ దగ్గరికి వచ్చాను అన్నాడు. కానీ విసిగిపోయిన ఇతనికి, మనసులో బాధపడుతున్న ఇతనికి, నిరాశ చెందిన ఇతనికి, నాకు శుభవార్త, ఇంకేమిందని శుభవార్త తీసుకొచ్చాడు ఈయన, ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అని తనలో తాను అనుకున్నాడు. ఆయనకు పరిచయం చేశాడు, చక్కగా భోజనం పెట్టాడు, భోజనం చేసాడు. ఆయనను వెళ్ళిపోతుండగా ఆయన అన్నాడు, ఇదిగో ఈరోజు నీకు మేలు జరగబోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. వీళ్ళు ముగ్గురు ఎవరో తెలుసండి? తెలుసా? దేవుడు పంపించిన మనుషులు వీళ్ళు. హల్లెలూయా! దేవుడు పంపించే మనుషులు. ఆ మూడో వ్యక్తి అన్నాడు, ఈరోజే నీవు ఫలితం చూస్తామన్నాడు. కానీ ఇసుకుపోయిన అతనికి ఆ మాట మీద నమ్మకం లేదు. మనం కూడా అంతే కదండి. చాలాసార్లు మన జీవితంలో ఎన్నో కోల్పోతుంటాం, ఎన్నో పోగొట్టుకుంటాం. ఎవరైనా వచ్చి, అమ్మ పర్వాలేదు, బాబు పర్వాలేదు, మేలు జరుగుతుంది, మేలు కలిగిస్తారు ఏమనంటే, ఈ చెబుతా ఉంటాం, ఈ చెబుతూ విడిచిపెట్టేసుకుంటాం. ఎందుకంటే విసుకుపోయాం కనుక మనం. నువ్వు ఎంతకాలం చూసినా, ఎంతకాలం చేసినా, ఎంతకాలం వెళ్ళినా ఫలితం పొందుకోలేదు కనుక ఆ మాటలు మనకు పెద్దగా రుచిగా అనిపించవు, వింటాం, విడిచిపెట్టేస్తాం. ఈ మూడో వ్యక్తి చెప్పిన మాట కూడా ఆయన విడిచిపెట్టేశాడు. అయితే సరిగ్గా సాయంకాలం అయింది. అతని దగ్గరికి ఒక ఉత్తరం వచ్చిందండి. ఉత్తరం వచ్చింది. ఈయన ఏమనుకున్నాడంటే, మాకు తెలిసిన బంధువులు ఉన్నారు కదా, అక్కడి నుంచి వచ్చి ఉంటుంది ఏమనుకొని గబగబా ఉత్తరం చింపాడు. ఉత్తరం కాదు అది, ఏంటో తెలుస్తుంది, అప్లికేషన్ ఫారం. నీకు ఉద్యోగం వచ్చిందని ఒక ఫామ్ పంపించాడని గవర్నమెంట్ వాడు. హల్లెలూయా! అది ఉత్తరం కాదు. ఏం పంపించాడు? ఉద్యోగం చేరడానికి ఒక పేపర్ పంపించాడు. యువర్ సెలెక్టింగ్ అని ఒక పేపర్ పంపించాడు. నీవు త్వరలో వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయ్యని ఒక పేపర్ పంపించాడు. అది చూసి ఆయన ఏడ్చాడండి. ఎందుకో తెలుసా? అయ్యో, నేను ఎంత పొరపాటు చేశాను, నేను ఎంత తప్పు చేశాను, ఇంతకాలంగా ఎదురు చూసిన నేను మరికొంతకాలం ఎందుకు ఎదురు చూడలేకపోయాను, తల్లి ఇచ్చే ఆశీర్వాదం కోసము, ఆయన ఇచ్చే బహుమానం కోసం ఎదురు చూడలేకపోయినని
బాధపడుతూ పశ్చాత్తాపంతో అక్కడే మోకాలు ఇచ్చి ప్రార్థన చేసుకున్న తండ్రికి ఎందుకు చెప్తున్నా అంటే పిలుస్తామమ్మ, విసిగిపోయినప్పుడు, మనసు విరిగిపోయినప్పుడు, దేని మీద మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు, తిరిగి 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 అలసిపోయినప్పుడు తండ్రి ఖచ్చితంగా నీకు ఓదార్పునిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో విసిగిపోతున్నావో, ఏ విషయం నీకు పొందుకోకుండా అయిపోతున్నావో సహోదరుడా, సోదరి నాకు తెలియదు, కానీ ఇదిగో మీరు అనుకున్నది త్వరలో తండ్రి చేయబోతున్నాడండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది త్వరలో తండ్రి ఇవ్వబోతున్నాడు. మీకు సంతోషంగా అందుకోండి, సంతోషంగా అందుకోండి. వెంటనే ఆ యొక్క పేపర్ పట్టుకొని తన తండ్రి దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి, నానా నాకు ఉద్యోగం వచ్చింది. హల్లెలూయా. అంత సంతోషంగా చెప్పాడండి. కొడుకు మొక్కలు ఎప్పుడు అంత సంతోషం చూడలేదు. కొడుకు మాటలు అంత ఆప్యాయత కనిపించలేదు. తండ్రి కూడా ఆశ్చర్యపోయాడు. అవునా నీకు ఉద్యోగం వచ్చిందా? అవునా, ఇదిగో పేపర్, ఇదిగో గవర్నమెంట్ వారు నాకు పంపించిన ఈ యొక్క పేపర్ చూడు అని తండ్రికి చూపించాడు. ఉద్యోగంలో చేరడానికి కావాల్సిన అర్హత దొరికిందని ఎప్పుడైతే ఆ తండ్రి చెప్పాడో తండ్రి కుమారుడు కూడా ఎంతో సంతోషించారు. వారు అంతకాలం కూడా ఇరుకులో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, కష్టాలు ఉన్నారు, బాధలు ఉన్నారు, అనేకమైన వేద శోధనలు, ముఖ్యంగా మనశ్శాంతి లేకుండా అశాంతితో జీవించాడు. కానీ ఒకేసారి అన్నీ కూడా తండ్రి తొలగించేశాడు. హల్లెలూయా. ఎందుకంటే మాట ఇచ్చాడు నేను కాపాడుతానని, మాట ఇచ్చాడు నేను మేలు చేస్తానని, మాట ఇచ్చాడు నేను హెచ్చిస్తానని. మాట తప్పేవాడు కాదు తండ్రి. కానీ కొంతకాలం మనం ఎదురు చూడాలి. ఈ కుమారుడు కూడా కొంతకాలం ఎదురు చూసి విసిగిపోయాడు. కానీ ఆ ముగ్గురు ద్వారా వర్తమానాలు పంపించాడు. ఆయన విశ్వాసాన్ని గమనించినట్లుగా చేశాడు. చివరికి ఆయన సంతోషపరిచాడు. ఇది విశాలతలో ఇరుకులో విశాలత కలిగించడం అంటే. తండ్రి దగ్గర మనం ఏదైతే అడుగుతున్నామో సంగమా, అది ఖచ్చితంగా చేస్తాడండి. మనం నమ్మకంతో ఉండాలి. అప్పుడు జరగకపోవచ్చు, ఆ రోజు జరగకపోవచ్చు, ఆ వారంలో జరగకపోవచ్చు, ఆ నెలలో నువ్వు ఎదురు చూస్తున్నా నీ దగ్గర రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు నువ్వు అడిగావు కనుక అయితే ఒకటి మనం ఎలాగ అడగాలండి? పరిపూర్ణమైన విశ్వాసంతో అడగాలి, నమ్మకంతో అడగాలి. పరిపూర్ణమైన నమ్మకంతో ఎవరైతే అడుగుతారో వాళ్ళు కాదంటారు. అహంకారంగా కాకుండా, హేళనగా కాకుండా పరిపూర్ణమైన నమ్మకంతో మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తారంటే మనకి ఆ ఆశీర్వాదం ఇస్తారు, పంపిస్తారు. ఆయన దగ్గర అనేకమైన దీవెనలు ఉన్నాయి, అనేకమైన సంపద ఉంది, అనేకమైన సమస్తం కూడా ఆయన దగ్గర ఉంది. ఆయన ఇచ్చేవాడండి, మనం పుచ్చుకునేవాళ్ళం. ఎప్పుడైతే ఈ కుమారుడికి ఉద్యోగం వచ్చిందో ఆ ఊరంతా కూడా ఆయన ఏం చేశారో ఒక సాక్షిగా నిలబడ్డారు. ఎంతమంది అయితే ఆయన తృణీకరించారో, ఎంతమంది అయితే ఆయన్ని కాదన్నారో, వాళ్ళ బంధువులు కానీ ఇంటి వాళ్ళు కానీ అన్నారో, వాళ్ళందరికీ కూడా ఆయన ఏం చేశాడు? ఆశ్చర్య కలిగినట్లుగా ఆయన ఏం చేశాడంటే, ఇదిగో నాకు ఉద్యోగం వచ్చిందని అందరితో చెప్పి సంతోషపడ్డాడంటే. అంటే వారికున్న బాధ అనేది తీరిపోయినట్టే. ఆయన ఉన్న ఇరుకులోంచి విశాలతమైన, అంటే మంచి జీవితంలోంచి, చీకటి జీవితంలోంచి వెలుగు జీవితంలోకి వచ్చినట్లే. ఈరోజు మీరు ఏదే కోరుకుంటున్నారో, మీరు ఏ విషయంలో కోరుకుంటున్నారో, ఇప్పుడే సహోదరులారా, మీరు చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, నడివయసులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఖచ్చితంగా దేవుడి ఇస్తారు. మీరు తండ్రి మీద విశ్వాసంతో జీవించండి. ఎప్పటికైనా సరే తండ్రి నాకు ఇస్తారని నమ్మకంతో ఉండండి. ఆయన విడిచిపెట్టకుండా, ఆయన మాటల నుంచి బయటకు వెళ్ళిపోకుండా, ఆయన మార్గం నుంచి తప్పుకోకుండా మీరు ఆ మార్గంలో ఉండగలిగితే, కష్టమైన నష్టమైన అందులోనే మీరు భరించగలిగితే ఖచ్చితంగా మీరు విజయం చూస్తారు. విజయ ఉత్సవాన్ని మీరు ఎగరవేస్తారు. విద్యార్థులుగా మీరు జీవిస్తారు. విజయం మీ వెనకాల వస్తుంది. ప్రార్థించుకుందాం. కనికర సంపన్నుడా, నీకే స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తాను. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొని ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా తండ్రి, అయ్యా నిజమే తండ్రి, మేము కొంతకాలంగా నీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాము తండ్రి. అది మాకు ఇవ్వలేదని తండ్రి మేము బాధపడుతున్నాం. కానీ అయ్యా అది సమయం వస్తే కానీ నీ ఇవ్వనని తండ్రి గ్రహించలేని అజ్ఞానం కనుక ఇదిగో తండ్రి, మా సమయం ఎప్పుడో మాకు తెలియదు.
అయ్యా తండ్రి వాక్యం ఉన్న బిడ్డలందరినీ అలాగే చెప్పి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి నీ ఆశీర్వాద వర్షం తండ్రి నువ్వు ఇస్తావని ఎదురు చూస్తున్నాం అయ్యా, ఎదురు చూస్తున్నాం తండ్రి. మా జీవితంలో తండ్రి చీకటిని తొలగించండి, వెలుగుని నింపండి. మేమున్న కష్టాలు కన్నీళ్ళు ఇరుకులాన్ని బాధల నుంచి తప్పించి అయ్యా విశాలమైన జీవితాన్ని మాకు దయచేయండి, మంచి జీవితం మాకు దయచేసి నీ నామను ఘనతమైన ప్రభావాలు పుంజుకుంటారని వాక్యం బిడ్డలనే తండ్రి మరొకసారి నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని మేలుతో నింపుతారని మా ప్రియ రక్షకుడని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ కూడా మరొకసారి పరమ తండ్రి నామమున సలోం తన కుమారుడైన మసీహు నామములో శుభం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.